నలుమూలల నుంచి వచ్చినటువంటి లక్షలాది మంది రైతాంగానికి నిన్ననే మీరు చూశారు. పోయినసారి మొట్టమొదటిసారిగా ఆయన భద్రాచలం వచ్చినప్పుడు అయ్యా ఈ సీతారామ మెయిన్ కెనాల్ వరకు తవ్వి పంపులు మోటార్లు బిగించి వదిలేశారు. చిన్న కెనాల్ తవ్వితే మాకు నాగార్జున సాగర్ ఆయకట్టు 1.5 ఎకరాలు పండుద్ది అని చెప్పి అడగంగానే ఆమోదించినటువంటి ముఖ్యమంత్రికి ఈరోజు గోదావరి జలాలు వైరా ప్రాజెక్టులోకి వచ్చి తద్వారా వైరా నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గ పంటలు పండించేదానికి అవకాశం వచ్చింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రేపు నెల 15 రోజుల్లో సత్తుపల్లి ట్రంక్ ద్వారా అది కూడా టన్నెల్ కాళ్ళు ఆమోదించకపోతే ముఖ్యమంత్రి గారి ఆమోదంతో టన్నెల్ పూర్తి చేసి ఇరిగేషన్ మంత్రి గారి యొక్క సహకారంతో పూర్తి చేశాం. రేపు ఆగస్టు 15 కల్లా సత్తుపల్లి ప్రాంతానికి కూడా గోదావరి జలాలు పంపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నేను ఆ రోజే చెప్పాను, కృష్ణా నదిలో ఉన్నటువంటి మన ఇబ్బందులు మన కష్టాలు భవిష్యత్తులో ఇంకా తీవ్రమవుతాయి. అందుకనే గోదావరి జలాన్ని పాలేరుకి నింపి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేస్తాము. కొత్తగూడెం జిల్లా అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాల్లో భూభాగాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పాం. దానికోసం ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం ఇరిగేషన్ మంత్రి గారి యొక్క సహకారంతో ఈ రోజున 1,25,000 ఎకరాలే కాకుండా సత్తుపల్లి 1,00,000 ఎకరాలకి ఈ సంవత్సరమే నీళ్లు ఇస్తాం. అదేవిధంగా రేపు భవిష్యత్తులో పాలేరు నింపి ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేసే అవకాశం తప్పకుండా ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ జిల్లాకి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలకి సహకారం అందించినటువంటి ప్రజాప్రభుత్వానికి ఖమ్మం జిల్లా ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా ఏ శాఖలోనైనా సరే అడిగితే కాదనకుండా వాటిని ఆమోదించి అవి అమలు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని సహచర మంత్రి వర్యులందరినీ కూడా ఈ వేదిక మీద నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ